ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు గోరుచిక్కుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఫ్రెష్గా ఉన్న ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలని తీసుకోవాలి. తర్వాత వాటిని వలిచి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఇవి మునిగేటట్లు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వీటిల్లో ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి వీటిని మళ్ళీ బాగా కలిపి ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా విడిగా ఉడికించుకోవడం మాకెందుకండి, రిస్క్ ఎందుకండి అనుకునే వాళ్ళు కుక్కర్లో వేసుకొని ఒక్క విజిల్ రానిచ్చి వడపోసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడికిపోయాయి కదా, వీటిని మనము వడపోత గిన్నెలో వడపోసుకోవాలి. ఈ విధంగా వడపోసుకున్న తర్వాత వీటిని మనము పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనం పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కలిపి వేసుకోవాలి. వేసుకొని ఇవి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటినన్నిటిని బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత పచ్చి కరివేపాకు తీసుకొని కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇవి మొత్తంని వేపుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత ఆల్రెడీ మనము ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయల్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయల్ని మా సైడు మెటక్కాయలు అని కూడా అంటారండి. కొన్ని ఏరియాలలో కొన్ని పేర్లతో వీటిని పిలుస్తారు కదా. ఇవి వేసుకొని వీటిని బాగా కారం అంతా వీటికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇవి మగ్గిపోయాయి కదా, దీన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. టేస్ట్ చూసారంటే మీరే మళ్ళీ చేసుకొని తింటారు. చూసారు కదా, కలర్ఫుల్గా ఉంది. అంతేకాదు టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, నేను రైస్, చపాతీ రెండిట్లోకి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్మెల్ అదిరిపోతుంది. వావ్, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.